ఎట్టకేలకు వర్షాభావ పరిస్థితులకు తెరపడింది. ఎండలతో అల్లాడిపోయి కరువు ముప్పు అంచును నిలిచిన రాష్ట్రాన్ని డిప్రెషన్ రూపాంతరం చెంది వచ్చిన అల్పపీడన వర్షాలు నిలబెట్టాయి. జూన్ 1 నుంచి జూలై 31 వరకు సీజన్ తొలి అర్ధ భాగంలో నమోదైన వర్షపాతం ఆశాజనకంగా ఉంది. గత 5 రోజులుగా కురిసిన భారీ వర్షాల ధాటికి తెలంగాణలో రుతుపవనాల సీజన్ వ్యవసాయానికి భరోసా లభించినట్లయిందని వాతావరణ నివేదికలు చెబుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తెలంగాణను కరువు ముప్పు నుంచి గట్టెక్కించింది. సీజన్ సగం పూర్తయ్యేసరికి రాష్ట్రంలో సాధారణ వర్షపాతం నమోదు కావడంతో రైతాంగంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మాన్సూన్ సీజన్లో సాధారణ వర్షపాతం 357.9 మిల్లీమీటర్లు కాగా ఇప్పటి వరకు 339.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కేవలం 5% లోటుతో తెలంగాణ రాష్ట్రం సాధారణ వర్షపాతం పరిధికి చేరుకుంది. మొత్తం పడిన 339.6 మిల్లీమీటర్ల వర్షపాతంలో కేవలం చివరి 5 రోజుల్లోనే ఏకంగా 114.7 మిల్లీమీటర్ల వర్షపాతం పడటం విశేషం. అంటే మొత్తం కురిసిన వర్షంలో 3వ వంతు వర్షం ఈ అల్పపీడనం వల్లనే నమోదైంది. రాష్ట్రంలోని 33 జిల్లాల వర్షపాత స్థితిని ఒకసారి పరిశీలిస్తే 4 జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది. మంచిర్యాల జిల్లాలో 26%, జగిత్యాలలో 24%, పెద్దపల్లిలో 22%, కామారెడ్డి జిల్లాలో 22% అధిక వర్షపాతంతో కలకల్లాడుతున్నాయి. ఇక రంగారెడ్డి, మెదక్, కొమరం భీం, ములుగు, నిర్మల్, సంగారెడ్డి, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, ఆదిలాబాద్, కరీంనగర్, నల్గొండ, నాగర్ కర్నూల్, వికారాబాద్, హైదరాబాద్, మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాలు సాధారణ కేటగిరీలో ఉన్నాయి. మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం, జోగులాంబ గద్వాల, మహబూబాబాద్, వనపర్తి, యాదాద్రి భువనగిరి, ఖమ్మం, సూర్యాపేట, మేడ్చల్ మల్కజ్గిరి, వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల్లో 44% తక్కువ వర్షపాతం నమోదైంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.